పార్వతి ఏమనుకుంటున్నదంటే ఆ లోకమాత ఏమనుకుంటున్నది ఆరాయణిగా దేవి ఏమనుకుంటుందంటే బ్రహ్మతాని కోదనా బ్రహ్మతానికి ఏమో దేవానికి ఎవరి కాదని చెప్పి ఆనాడు ఆ జగదీశ్వర వయస్సు ఏమనుకుంటే చెప్పి ఆ యొక్క బ్రహ్మకు పూజలు లేవు సరిపోవడానికి చెప్పి ఆనాడు నాయన ఎవరి లక్ష్మీదేవికి సా కళ్ళార చూసిందట ఆనాడు లక్ష్మీదేవి కళ్ళార చూసే వరకు ఆయన విష్ణు మారణ గర్భవాసంలో పరశురాముడు అయితే ఉంది ఇతడు నాకు సరిపోవడానికి చెప్పి పార్వతీదేవి కళ్ళార చూసి పెట్టి నాయన ఎవరి కడ బొమ్మలు దుక్కుతుండయి శివుడైనా నన్ను కులసవాడి వితడే తులసమాతులు పడతాడే జీవించవాడి వితడే అని చెప్పి ఆ పార్వతి కడవమల కవున కాకేసి ఆటి కూడా పొగ పెట్టి పార్వతి కడవమల దుక్కుతుంటది పార్వతి కడవమల దుంకె వరకు నాయన ఆనాడు పార్వతి పాలానే పార్వతి అందుకున్నారమ్మా ఐదేళ్ల బాణం అందుకొని ముద్దులిస్తున్నది ఐదేళ్ల బాణం అందుకొని సెక్కిలిసిన ముద్దులిస్తున్నదట నాయన ఏదో బండారు ఎగవారం పోసుకొని 19 బండారు 10 వారం పోసుకుంటా పొలకు బొక్కుబ లేపుకుంటా మైసాచి పూల మారమారం లేపుకుంటా ఏడు అక్కడ జ్యోతులు మిగిలించుకుంటా నాయన పుట్టాడు గుగ్గిలం కాల్చుకుంటా పుట్టాడు మైసాచి కాల్చుకుంటా ఆనాడు వాటి తిరగ బట్టి అక్షతలు పట్టి నాయన ఆనాడు డప్పు కొమ్మల మోదలు దద్దరు నిలుకుంటా ఉరడ మంగనాడు తీసుకోని ఆ కైలాస పట్టణం తీసుకునే కైలాస పట్టణం తెచ్చినాక నాయన ఆనాడు మంచు కొడల మాసుడు ఏమంటున్నాడు పుట్టకాడ